చేయుట అన్న మాట సాధారణంగా ఎవరికి అన్వయించేసి మాట్లాడతామంటే భగవంతునికి అన్వయించేసి మాట్లాడతాం. పూజించుట అనగా గౌరవించుట. గౌరవించుట అన్న మాటకి పర్యాయ పదమే పూజించుట. ఈ పూజ చెయ్యడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే, తాను పూజార్హతని పొందుతాడు. ఎవరు పూజ చేశాడో వాడు పూజింపబడతాడు సమాజం చేత. అది ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. నాకు ఎవరో ఒక ఆయన భారత ఆహార సంస్థలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన ఉద్యోగం ఇవ్వబట్టి నేను ఇంచుమించు గత 30 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ నా పొట్ట పోషించుకుంటూ నా భార్యా బిడ్డల్ని కూడా పోషించి నా కుటుంబ బాధ్యతలను తీర్చుకోగలిగాను. ఆయన నాకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డారనుకోండి, నేను ఉత్తర క్షణంలో ఉంగి వారి పాదములను స్పృశించి నమస్కరిస్తాను. ఇందుచేత అంటే వారు నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒకవేళ నాకు అర్హత ఉంది కదండి, ఆయన ఎందుకోసం ఇవ్వడు? ఆయన బదులు ఇంకొక రాస్థానంలో ఉన్నా నాకు ఇచ్చి ఉండేవారు. ఆ పాటి దానికి నేను ఆయన్ని పూజించవలసిన అవసరం ఏముందని నేను అన్నాను అనుకోండి. ఆయన కాకపోతే ఇంకొకళ్ళ ఆ స్థానంలో ఉన్నారనుకోండి, నాకు అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు, ఎవరైనా ఇస్తారు, దానికి పెద్ద గౌరవించవలసిన అవసరం ఏముందండి అని ఆయనే కదండి మీకు ఉద్యోగం ఇచ్చిందని ఎవరైనా వచ్చి నా దగ్గర అన్నప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, అది విన్నవారు ఏమంటారు? పక్కకెళ్ళి, ఏమండి అంత అర్హత ఉంటే మాత్రం ఈ అహంకారం అన్న అనర్హత చాలదా ఈయనకి ఉద్యోగం ఇవ్వకుండా ఆపడానికి? కానీ కనీసం ఉద్యోగం ఇచ్చిన అయినా అని ఆయన కనపడినప్పుడైనా గౌరవానికి ఓ మాట అండి, అంత అహంకారం ఏమిటండి అంటారు. అదే ఒకరు అనవలసిన ప్రయత్నం లేకుండా ఏదో నటన కొరకు కాదు, నిజంగా లోపల నుంచి నాకు కృతజ్ఞతాభావము పిల్లుబుకి ఈశ్వరుడే ఈయన రూపంలో నేను ఆర్థికంగా నిలదొక్కుని సమాజంలో ఒక గౌరవం పొందడానికి కారణభూతుడై ఈయన రూపంలోనే నాకు ఒక ఉద్యోగాన్ని కల్పించాడు అని నేను పూర్ణమైన భక్తితో వంగి నమస్కరించాను అనుకోండి. ఎవరన్నా ఆయన మీరు నమస్కారం చేశారు అని అడిగారు అనుకోండి, అయ్యా నాకు ఆయన ఉద్యోగం ఇచ్చారు అందుకని నమస్కారం చేశాను. ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం అని నేను అన్నాను అనుకోండి. ఏమంటే 30 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉద్యోగం ఇచ్చిన ఆయన కనపడితే అంత గుర్తు పెట్టుకుని నమస్కారం చేశారా? ఈయన దగ్గర కృతజ్ఞతా లక్షణం ఉన్నది అని వెంటనే పర్వాలేదు ఈయన మంచివాడు ఉండో, ఆ పాటి గౌరవం ఆ పాటి కృతజ్ఞత ఉన్నవాడు అని మీరు అంటారా అనరా? అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణ ప్రస్తావన చేశానంటే నా గురించి చెప్పుకోవాలని కాదు నేను చెప్పినది, అర్థం అవడానికి. ఎవడు పూజ చేశాడో, పూజ చేయుట అంటే గౌరవించుట, ఎవడు గౌరవమును నేర్చుకున్నాడో వాడు గౌరవమునకు పాత్రతను పొందుతాడు. ఎవడు పూజ చేయడో వాడు పూజింపబడడానికి అనర్హుడవుతాడు. భగవత్ సంబంధమునందు పూజ అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఏదో ఒక కల్పాన్ని పట్టుకుని 2 పువ్వులు వేయాలి, ఓ అగరత్తు వెలిగించాలి, ఓ దీపం పెట్టాలి, ఓ నమస్కారం చెయ్యాలి, కాస్త 2 పళ్ళో ఓ బెల్లం మొక్కో నైవేద్యం పెట్టాలి ఆయనకి. అదొక తంతు కింద ఏదో ప్రతీ నెల విద్యుత్ శక్తికి ఓ బిల్లు కట్టినట్టు, వాడుకున్న టెలిఫోన్కి ఓ బిల్లు కట్టినట్టు, ఏదో భగవంతుడి మ్రోలకు వెళ్ళి యాంత్రికంగా ఒక నమస్కారం చేశాడనుకోండి, దాన్ని తంతు అంటారు. పూజ చేయుట అన్న మాటకి నిజమైన అర్థం ఏమిటంటే, ఆయన వలన పొందినటువంటి ఉపకారము స్మరణలోనికి వచ్చినటువంటి కారణము చేత ఆయన పట్ల గౌరవమును ప్రకటించుటకు మీరు ఎంచుకున్నటువంటి విధి లేదా క్రియ, దీనికి పూజ అని పేరు. మీకు భగవంతుడు చేసినటువంటి ఉపకారము స్మరణలోకి రావాలి. ఏమిటి పరమేశ్వరుడు చేసిన ఉపకారం? మహోపకారం ఒక్కటే. లోపల ఉన్నది జీవుడు, ఆ జీవుని యొక్క పాపపుణ్యములను జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ ఉపాధి ఇచ్చి, ఒరే నాయన ఈసారి ఈ శరీరంతో జాగ్రత్తగా ఉండి తరించరా అని శరీరాన్ని ఇస్తూ వచ్చాడు. సప్తధాతువులతో కూడిన ఈ చర్మం, పంచేంద్రియాలతో కూడుకుని కర్మేంద్రియాలతో కూడుకుని ఇన్నిటిని నిర్మాణం చేసి నడిపించేటటువంటి వాడెవరు? పరమేశ్వరుడు. ఆయన కంటికి కనపడాలా అంటే శాస్త్రంలో ఒక గుర్తు చెప్పారు.
ఒక అందమైన మేడ ఒకటి కనపడింది అనుకోండి, అది నా కంటిని ఆకర్షించింది. నేను ఆ మేడ చూడగానే ఏమని అడుగుతాను? ఎవరిదండి ఈ మేడ, ఎవరు కట్టారండి అని అడుగుతాను, అడగనా? అలా అందరి శరీరముల యందు పెట్టవలసినటువంటివి అవే. 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 1 నోటి కన్నం, పళ్ళు, నాలుక అలాగే పెట్టాలి. కానీ 1,000,000 మందిని తీసుకొచ్చి నిలబెట్టినా ఒకడిలా ఇంకొకడు ఉండకూడదు. అంతకన్నా మహాశిల్పి లోకంలో ఎక్కడుంటాడు? విశ్వ నిర్మాణమును, విశ్వమును ఆధారముగా చేసుకొని విశ్వనాథుణ్ణి గుర్తెరగవలసి ఉంటుంది. భగవంతుడు చేసినటువంటి మహోపకారము మనకి ఒకటే. మనందరం కూడా, ప్రత్యేకించి మనుష్య జాతి, మిగిలిన వాటి సంగతి అలా ఉంచండి, మనుష్య జాతి అంతటికీ కూడా మీకేమిటి కోరికని అడిగారనుకోండి, ఎవరైనా ఒకటే చెప్తారు, సుఖంగా ఉండాలండి. సుఖంగా ఉండాలండి అంటే అసలు సుఖము అన్న మాటకు అర్థం అనుభవం. ఒక అనుభవాన్ని పొందడమే సుఖం. నేను ఈ కంటితో ఈ సభ వంక చూడడం నాకు సుఖం. నా మాట మీకు నచ్చితే నేను చెప్తున్న మాటలు చెవిన పడడం మీకు సుఖం. ఇక్కడికి వచ్చి ఒక సంగీత విద్వాంసుడు ఒక వాద్య పరికరాన్ని మోగించాడు అనుకోండి, అది వినడం సుఖం. ఒక జలపాతం పడుతుంటే చూడడం సుఖం. నా కొడుకు కనపడ్డప్పుడు వాడిని ముట్టుకోవడం నాకు సుఖం. అలాగే ఏదో మంచి శుద్ధూపహ అని మంచి సువాసన వచ్చినప్పుడు పరిమళ భరితమైనటువంటి పువ్వుల మించి వచ్చినటువంటి పుష్పముల యొక్క వాసనని ఆఘ్రాణించడం సుఖం. రకరకాలైనటువంటి రుచులు నాకిష్టమైనవి నాలుక మీద పెట్టుకోవడం సుఖం. ఈ సుఖాలు అన్నిటికీ కూడా 5 ఆధారం. ఈ 5 ఆధారముగా సమస్త సుఖములు నిర్వచింపబడతాయి. వాటిని జ్ఞానేంద్రియములు అని పిలిచింది శాస్త్రం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 సుఖస్థానములు. ఈ 5 లేవనుకోండి, ఇక సుఖమన్న మాట ఏముండదు. ఇక బ్రహ్మాండముతో సమన్వయం కాడిహ. ఈశ్వరుడు కళ్ళు ఇవ్వలేదు, ఏమిటి చూస్తావు? ఇంకేమిటి సుఖాలు అనుభవించేది? భార్యని చూసి సంతోషిస్తావా? కొడుకుని చూసి సంతోషిస్తావా? జలపాతం చూసి సంతోషిస్తావా? దేవాలయ గోపురాన్ని చూసి సంతోషిస్తావా? లేకపోతే పూల తోట చూసి సంతోషిస్తావా? సంతోషించడానికి కళ్ళు లేవు కాబట్టి చాలా సుఖములు అక్కడ చచ్చిపోయాయి. ఇక చెవి, ఈశ్వరుడు ఈ చెవికి వినే శక్తిని ఇచ్చాడు. ఈశ్వరుడు చెవిని పెట్టి వినే శక్తి అన్నదాన్ని ఇవ్వలేదనుకోండి, లేదా అసలు చెవి అన్నదాన్ని నేను ఉంచాను అన్నాడు అనుకోండి, అయిపోయింది. చాలా సుఖములు అక్కడతో పూర్తయిపోయి ఇక ఉపన్యాసం చెప్పేవాడెవడు, వినేవాడెవడు? అసలు పుస్తకాలు చదివేవాడెవడు, రాసేవాడెవడు? కళ్ళు లేవు, చదివేవాడు లేడు. చెవులు లేవు, వినేవాడు లేడు. కాబట్టి చాలా సుఖములు ఆగిపోయి తనక మనవడు తాత 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 అంటూ వచ్చి ఆ తాగునింతం ఆపడవు. తాత 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 అండవు, తాత 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 అంటాడు. ఆ మనవడు అలా అంటుంటే ఎంత సంతోషమో తాతకి. ఏది ఆ చెవులు లేకపోతే ఏం సంతోషిస్తాడు? తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారు. వచ్చిరాని మాటలు కొడుకు మాట్లాడుతుంటే తండ్రి చెవులకు అవి పెట్టుకున్న ఆభరణాలంత సంతోషంగా ఉంటాయి. సగం సుఖాలు పోయాయి. చర్మము, ఈశ్వరుడు దీనికి స్పర్శశక్తి పెట్టలేదనుకోండి, నిప్పు తగిలినా అంతే, ఓ శీతలవాయువు వచ్చి తగిలినా అంతే, వడగాడ్పు కొట్టినా అంతే, దీని మీద మంచుగడ్డ పెట్టినా అంతే, ఏమీ తెలియదు. దీనికి చర్మం పెట్టి చర్మానికి స్పర్శశక్తి పెట్టాడు కాబట్టి సుఖములు. అలాగే ముక్కు, దీనికి సువాసన దుర్వాసన తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి సుఖము. ఇప్పుడు ఈ 5 పెట్టడం కాదు, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ 5 పెట్టి వదలలేదు ఈశ్వరుడు. 5 తన్మాత్రలు అంటారు. ఈ తన్మాత్రల చేత బ్రహ్మాండముతో అనుసంధానం అవుతూ ఉంటాడు మనుష్యుడు. శబ్ద స్పర్శ రస రూప గంధములు అంటారు. శబ్ద చెవిని ఆశ్రయించి ఉంటుంది, వినగలిగిన శక్తి. స్పర్శ చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది, స్పృశిస్తే తెలుసుకోగలిగిన శక్తి. శబ్ద స్పర్శ రస, నాలుకకి రసాంకురములు ఉంటాయి. ఏదైనా నాలుక మీద పెడితే రుచి తెలుసుకోగలిగిన శక్తి పొంది ఉంటుంది. శబ్ద స్పర్శ రస రూప, ఈ కంటి చేత
అన్నిటినీ గుర్తుపట్టి చూడగలిగినటువంటి శక్తి కంటికి ఉంటుంది. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప గంధ, ముక్కుకి వాసన చూడగలిగిన శక్తి, ముక్కు పెట్టి వాసన చూడగలిగిన శక్తి తీసేసిన, కన్ను పెట్టి చూడగలిగిన శక్తి తీసేసిన ఉపయోగం లేదు. కన్ను ఉండాలి, కంటికి చూడగలిగిన శక్తి ఉండాలి, చెవి ఉండాలి, చెవికి వినగలిగిన శక్తి ఉండాలి. కేవలం చెవులు ఉన్నాయండి, ఏమి వినడానికి పనికిరావంటే ఉపయోగం లేదు. నేను తరచు అంటూ ఉంటాను ఈ మాట. ఒక్కసారి ఊహ చెయ్యండి, శరీరం అంతా ఉంది, ఈ 5 లేవు, లేదా ఈ 5 ఉన్నాయి, వాటికి ఈ శక్తులు తీసేశాడు ఈశ్వరుడు, ఉపసంహారం చేసేసాడు. ఆయన ఇచ్చిందేగా, ఉపసంహారం చేశాడు. కన్ను ఉంటుంది చూడదు, చెవి ఉంటుంది వినదు, చర్మం ఉంటుంది స్పర్శ చెప్పదు, నాలుక రుచి చెప్పదు, ముక్కు వాసన చెప్పదు. సుఖమన్న మాట ఏముందో నాకు చెప్పండి. ఇంకేం లేవు. అసలు మీకు సుఖము అన్న మాట శాస్త్రమునందు ఉండవలసిన అవసరం ఇక లేదు. సుఖము లేకపోతే దుఃఖము లేదు, రెండూ ఉండవు. ఎందుకని? ఈ కంటితో చూసేది లేదు, చెవితో వినేది లేదు, నాలుగుకి రుచి తెలియదు, నిప్పుగడ్డ తెచ్చిపెట్టినా అంతే, బొగ్గు తీసుకొచ్చి పెట్టినా అంతే, తిరుపతి లడ్డూ తెచ్చిపెట్టినా అంతే. ముక్కుకి వాసన తెలియదు, అక్కడ కుక్క ప్రేతం మించి వాసన వస్తున్నా వాడు అలాగే కూర్చుని ఉంటాడు, ఏమీ తెలియదు. నోట్లో ఏది పెట్టినా రుచి తెలియదు. ఆకలి వేసిందన్న అనుభూతి కలిగితే నాలుకకి స్పర్శ కూడా ఉండదు, కాబట్టి ఏదో నవిలి మింగాను అనుకోవాలి, దవడల కదలిక చేత ఆకలి తృప్తి పొందాలి. అలా తిన్నవాడు ఏం జీవిస్తాడు? ఏం తింటున్నాడో ఏం తెలుసు కళ్ళు లేని వాడికి. అప్పుడు అసలు ఈ సృష్టి యందు ఎన్ని పూల తోటలున్నా, ఎన్ని వీణానాదాలున్నా, ఎంత సంగీతం ఉన్నా, ఎంత నృత్యం ఉన్నా, ఎంత వాంగ్మయం ఉన్నా, అసలు సుఖమన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? అన్వయం అవ్వదు. కాబట్టి సుఖము అసలు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరమేశ్వరుడు ఈ 5 ఇచ్చి జ్ఞానేంద్రియాల్ని వాటికి 5 శక్తులు ఉంచాడు. కాబట్టి వీటికి ఒక లక్షణం ఉంటుంది, ఇవి బడలిపోతాయి. అదే పనిగా వాడుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, కన్ను బడలిపోతుంది, చెవి బడలిపోతుంది, నోరు కూడా బడలిపోతుంది. బడలిపోతే మళ్ళీ వీటికన్నిటికీ శక్తినివ్వాలి. శక్తినివ్వాలంటే ఏమండి, మీ కన్ను అలిసిపోతే మీ కన్ను చుట్టూ 100 మాటలు సూది పెట్టి పొడుస్తాం అన్నారనుకోండి, ఎంత భయం మన కన్ను ఆడడానికి. కానీ పరమేశ్వరుడు యొక్క ఉదారత ఎక్కడుందంటే, మనం బాగా బడలిపోయి ఏ సౌకర్యము గురించిన స్పర్శ లేకుండా, స్పృహ లేకుండా హాయిగా పడి నిద్రపోతే చాలు. నిద్రాకాలిక సుఖము అని పేరు వేదాంతంలో, స్వల్పకాలిక లయము అంటారు దాన్ని. నిద్రాకాలము సుఖము, ఏమీ తెలియదు, హాయిగా ఉందండి అంటాడు. మీరు ఎవరిని అడగండి, ఏమన్నా అదేంటి అంతసేపు నిద్రపోయి 7 అయిపోయింది అలా పడుకున్నారే అన్నారనుకోండి, ఎలా ఉంది రాత్రి అలా పడుకుంటే అంటే, అబ్బా హాయిగా ఉందండి అంటాడు. నిద్ర చాలా బాధగా ఉందండి అని ఎవరు అనరు, హాయిగా ఉందండి అంటారు. ఎందుకని? నిద్ర సుఖము. స్వల్పకాలికమైన నిద్ర అన్న సుఖమునందు ఈశ్వరుడు జ్ఞానేంద్రియములు బడలిపోతే వాటికి మళ్ళీ తేజస్సుని సమకూరుస్తున్నాడు. కష్టపెట్టి కాదు, హాయిగా నిద్రపో అని పడుకోబెట్టి, నిద్రపోతూ ఉండగా కంటి బడలిక తీరిపోయి, కంట్లో పగటిపూట తిరగడం వల్ల పడిన నలకలన్నీ ఒక పక్కకి చేరుకుని మెత్తటి పుషి కింద కట్టి, తెల్లవారి లేచేటప్పటికి వేలుతో ఇలా అని నీటి కింద కడిగేస్తే పోయేటట్టుగా ఆయన రాత్రంతా కూర్చుని సిద్ధం చేస్తున్నాడు. తిని పడుకున్న దాన్ని జీర్ణం చేస్తున్నాడు. ఒకే వేగంతో ఊపిరి తీయిస్తున్నాడు. అరికాళ్ళ నుంచి మెదడు వరకు నెత్తురు ఒకే వేగంతో నడిచేటట్టుగా చేస్తున్నాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఇన్ని మహోపకారాలు చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ ఇంద్రియాలకన్నిటికీ శక్తి. అంత బడలిపోయానంటాడు. అమ్మయ్యా, హాయిగా నిద్రపోయి లేచేటప్పటికీ మళ్ళీ ఎంత శక్తిగా ఉందోనండి అంటాడు. మళ్ళీ మొదలు పెడతాడు పనులన్నీ. అసలు ఇంద్రియములనిచ్చినవాడు ఆయన, ఇంద్రియముల శక్తులు ఇచ్చినవాడు ఆయన. నువ్వు వాటిని యథేచ్ఛగా వాడుకుంటే బడలిపోయిన వాటికి నిద్రాకాలిక సుఖస్వరూపమునందు తిరిగి చైతన్యమిచ్చి వాటికి శక్తి పోసినవాడు ఆయన.
నీకు ఎప్పుడో ఎవడో ఓ చిన్న ఉపకారం చేస్తే 10 మాటలు వాడి చెయ్యి ఊపేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అంటావే. మరి పరమేశ్వరుడు రోజు నీకు ఈ ఉపకారం చేస్తున్నాడు. చేసినప్పుడు మొదటి కృతజ్ఞత ఎవరితో మొదలవ్వాలి? ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పడంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు నువ్వు రాత్రి గాఢ నిద్రపోతుండగా ఇక నీ ఊపిరి నీ తీయనన్నాడు అనుకోండి. నా ఊపిరి నేను తీసుకున్నాను, నేను నిద్రపోయినప్పుడు నేను తీయించాను ఊపిరి అన్నాడు అనుకోండి. అయిపోయిందంటే తెల్లవారేటప్పటికీ శివము శవము. ఆయన ఉండి తీయిస్తున్నాడు లోపల. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆపగలిగిన వాడు లేడు. వైద్యులు ఏమనుకోకుండా ఉందురుగాక, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. వెళ్ళిపోవాలని నిర్ణయం అయిపోతే ఆపగలిగిన వాడెవరు? వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు వాణ్ణి ఉంచాలని అనుకున్నాడు అనుకోండి, వైద్యుని రూపంలో ప్రచోదనం అవుతాడు. అందుకే వైద్యో నారాయణో హరిహి అని రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యోభిషకో అని వేదం కీర్తించింది. వైద్యుడిగా ఎవరుంటారంటే పరమేశ్వరుడు ఉంటాడు. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే మీ అనారోగ్యం తగ్గుతుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ అనారోగ్యం ఏమిటో కనిపెట్టి దానికి తగిన ఔషధిని ఇవ్వగలిగిన ప్రజ్ఞ వైద్యుని యందు ఈశ్వర కృపగా ప్రకాశిస్తుంది. దానివలన ప్రయోజనం మీరు పొందుతారు. అది దాని అర్థం. అంతేకాని అసలు ఎవరి అవసరం లేకుండా ప్రార్థనలకు తగ్గిపోతాయని సనాతన ధర్మంలో చెప్పరు. అందుకే వైద్యుణ్ణి ఈశ్వరుడిగా ప్రతిపాదన చేస్తారు. ఆ వైద్యుని యందు అదే ఈశ్వరుడు అమిత్ర రూపాన్ని పొందాడనుకోండి, లయకారకుడు అయ్యాడనుకోండి, ఆయనకున్న వ్యాధికి తగిన ఔషధిని ప్రచోదనం చెయ్యలేదనుకోండి, అయిపోయిందంటే వెళ్ళిపోతాడు, లయమైపోతాడు. కాబట్టి ఏది మాట్లాడినా ఈశ్వరుని వైపు పెట్టి అంత విశాల హృదయంతో మాట్లాడుతుంది సనాతన ధర్మం. పనిముట్టు చేస్తుంది ఎవరినైనా. కాబట్టి పరమేశ్వరానుగ్రహమే నీ సుఖములన్నిటికీ కారణము. ఆయన అనుగ్రహము లేని నాడు నీకు సుఖమన్నమాట లేదు. ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా నువ్వు రోజు ప్రారంభం చేస్తే నీవు కృతజ్ఞుడవు. కృతజ్ఞుడవైతే ఏమవుతుంది? కృతజ్ఞో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తత నిష్కృతి విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞునికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మగ్నేచ బ్రాహ్మణ హత్య చేసిన వాడికి, సురాపేచ కళ్ళు తాగిన వాడికి, చోరే దొంగతనం చేసిన వాడికి, భగ్నవ్రతే వ్రతం చేస్తానని నీళ్లు పుట్టుకుని చెయ్యని వాడికి నిష్కృతి ఉందేమో, ప్రాయశ్చిత్తం ఉందేమో. ఒకసారి ఉపకారమును పొంది ఎవరి వలన తాను ఉపకారమును పొందాడో ఆయనకి ప్రత్యుపకారం చెయ్యడానికి ముఖం చాటేసిన వాడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. పరమేశ్వరుడి వలన నువ్వు ఇన్ని ఉపకారములు పొంది ఆయనకి మొట్టమొదట కృతజ్ఞత చెప్పకుండా రోజు ప్రారంభిస్తే ఆ రోజు నువ్వు కృతజ్ఞుడిగా బ్రతికావని గుర్తు. దానికి నిష్కృతి లేదు. మరి ఎలా కృతజ్ఞత చెప్పడం? ఎంతసేపు చెప్తూ కూర్చుంటావు పరమేశ్వరుడికి? ఆయనకి చెప్తే పూర్తయ్యేదా కృతజ్ఞత? అయినా ఆయన అలా కృతజ్ఞత చెప్తేనే ఉపకారం చేస్తాడా? కృతజ్ఞత చెప్పని వాడికి కూడా ఉపకారం చేస్తాడు. అందుకే సనాతన ధర్మంలో అసలు గొప్ప ప్రార్థన ఏమిటో తెలుసా? ఈశ్వరా, నీ పట్ల కృతజ్ఞుడై నీ వైభవము తెలియని వాని యందు నీ కృప ప్రసరించి నీ వైభవము వాడు గుర్తెరుగునట్లుగా జరుగుగాక. అంతేగాని వాడికి తెలియదండి అని వాడిని చిన్న చేసి మాట్లాడకూడదు. వాడికి కూడా భగవద్భక్తి కలగాలని ప్రార్థన చెయ్యాలి. నిద్ర లేచేటప్పుడు చెప్పవలసిన నామము విష్ణునామం ఒక్కటే. కారణం ఏమి అంటే ఇంద్రియములన్నీ పైకి లేస్తే జాగృత్ అంటారు. జాగృత్తుకు అధిపతి విష్ణు భగవానుడు. అందుకే నిద్ర తెలివి రాగానే మొదటి మాట నోటి వెంట రావలసినది 3 మాటలు ఒకటే, శ్రీహరి 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 తప్ప వేరొక మాటతో నిద్ర లేవకూడదు అన్నారు. నిద్ర లేచి పూజ ప్రారంభం చేస్తాడు. నిద్ర లేచిన తరువాత శాస్త్రంలో ఏమిటంటే వ్యాయామం, యోగాసనం వెయ్యాలి శరీరం యొక్క బలం కోసం. యోగాసనాలు వేసి లేదా శరీరానికి వ్యాయామం ఇచ్చి పూజకి కూర్చుంటాడు. పూజ అంటే ఏం చేయాలి? దీపం పెట్టాలండి అన్నారనుకోండి, తంతుగా చెయ్యడం కాదు. తంతుగా చేస్తే మీకు ఆయనకి అనుబంధం ఏం లేదు. అది చెయ్యమన్నారు, అలా చేయకపోతే ఎందుకైనా మంచిది గిలుతాడేమో, ఎక్కడైనా లేనిపోను కూడా ఆ కారు బ్రేక్ ఊడిపోతుందేమో, లేకపోతే ఏదో కలిసి రావాల్సింది రాకుండా పోతుందేమో. ఎందుకు వచ్చింది? ఓ దీపం పెట్టు అగరత్తు వెలిగిస్తే వచ్చిన నష్టం ఏముంది? ఓ 50 రూపాయలు అవుతుంది నెలకి, అంతే కదా. అందుకని ఓ దీపం పెట్టేస్తే ఆయనతో గొడవ వదిలిపోతుంది. ఇంకా మళ్ళీ మర్నాడు పొద్దున రావచ్చు స్నానం చేసినప్పుడు. అన్నది పూజ కాదు.
పూజ అంటే మీరు పొందినటువంటి ఉపకారములను మనసులో స్మరించిన కారణం చేత మీ ప్రేమ మనసులో పెళ్ళుబుకి మీరు కృతజ్ఞతని క్రియారూపంగా ఆవిష్కరిస్తే పూజ. మీకు ఉపకార స్మరణము చేత ప్రేమ పెళ్ళుబకాలి. అరే రాత్రి నేను నిద్రపోయినప్పుడు ఈ కళ్ళు బడలిపోయాయి, ఎంత అలసిపోయానో, కళ్ళు ఇలా పడిపోయి అంత నిద్ర వచ్చేసింది, వెళ్ళి పడుకున్నాను, ఏమీ తెలియదు ఈ ప్రపంచంలో ఏమైందో. మళ్ళీ నేను నిద్ర లేచే వరకు ఇంత సుఖంగా నిద్ర పట్టించాడు. ఆ నిద్రలో నేను తిన్నది జీర్ణం చేయించాడు, అన్ని ఇంద్రియముల యొక్క బడలిక తీర్చాడు. మొదట నేను ఆయనకి నమస్కారం పెట్టద్దు అన్న సంతోషంతో మీరు వెళ్ళి కూర్చున్నది పూజా ప్రారంభం. ఇప్పుడు అందుకే పంచసంఖ్యోపచారిణి అని పేరు ఆవిడికి. పూజ అంటే 5 ఈశ్వరుడికి అర్పణం చేస్తాం, తప్పకుండా 5 చెయ్యాలి. 5 చేయలేదనుకోండి ఇంకా పూజ ఏమిటి, సంస్కారం ఏమిటా ఇంటికి, వాడు కృతజ్ఞుడని గుర్తు. 5 చేస్తారు. ఏ 5 అంటే ఏదో గంధ పుష్ప ధూప దీప నైవేద్యములను 5 చెయ్యాలి పూజలో. ఎందుకు అంటే దీపం ప్రజ్వాల్య, సూర్యుడు వెలుగుతున్నాడుగా, దీపం ఎందుకు అంటే అసలు ఈ కంటికి చూపునిచ్చాడు కాబట్టి కంటి వెలుగులో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు. అది ప్రధానమైన సుఖం. నీకు అసలు ఆ చూడడంలో ఉంది సుఖం. చూడడం లేదనుకోండి అభద్రత ఉంటుంది. ఎవరు మీ పక్కన ఉన్నారో తెలియదు, అడ్డం ఏముందో తెలియదు, మీరు ఎటు వెడుతున్నారో తెలియదు, ఎక్కడ పడతారో తెలియదు, మీ ముందు ఎవరు మిమ్మల్ని చూస్తున్నారో తెలియదు. ఎప్పుడూ అభద్రత. మీ మనసు అసలు ప్రసన్నంగా ఉండడం దేనివల్ల జరిగిందంటే కంటికి వెలుగునిచ్చి కంటితో చూడగలిగిన శక్తినిచ్చాడు. దీనికి మీరు ఈశ్వరుడికి ఏం చెప్పి కృతజ్ఞత చెప్పాలి? అసలు ఇంక అక్కడ కూర్చుని కృతజ్ఞత చెప్తూ కూర్చోవాలంతే. అందుకని దాన్ని సంకేతించారు. ఈ కంటికి వెలుగునిచ్చావు, నేనేం చెప్పను నీకు, నాకేం రావు మాటలు చెప్పడానికి, నాకేం శ్లోకాలు రావు ఈశ్వర, నేనేం చెప్పను, ఒక దీపం పెడతాను, ఈ దీపపు వెలుగు చేత నా కంటికి ఇచ్చిన వెలుగుకి కృతజ్ఞత చెప్తున్నాను. ఒక ధూపం వేస్తాను. ఎందుకు ధూపం? ఈ ముక్కునిచ్చావు, దీంతో ఎన్ని సువాసనలు పీల్చి ఆనందం అనుభవించానో, మనసు ఎంత ఉల్లాసం పొందిందో. ఏమిటో బీరకాయ ఆవ పెట్టి వండుతున్నావా ఏమి, అబ్బా ఏమి ఘుమఘుమలాడిపోతుంది, అన్నాళ్ళైంది అలా వండి అని నేను పొంగిపోయాను అనుకోండి, ముక్కు వాసన పీల్చబట్టి కాదు, బా ఏమి మల్లెపూల పరిమళం అంటే నేను సువాసన చేత సుఖమును పొందానా లేదా? ముక్కు వలన నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావు. అసలు ముక్కు నుంచి కదండి ఊపిరి వెళ్ళడం. కాబట్టి ఈశ్వర నీకు నేను దానికి ప్రత్యుపకారమని కాదు, కృతజ్ఞతావిష్కారముగా ఇదిగో ధూపం వేస్తున్నాను. నీవు నాకు స్పర్శేంద్రియాన్ని ఇచ్చావు, ఈ చర్మం ముట్టుకుంటే తెలుస్తోంది. అందుకని ఇక్కడ చీమ పాకుతున్నా నాకు తెలిసింది, దోమ కరిస్తే తెలిసింది. నా కొడుకుని ముట్టుకుంటే పొంగిపోయాను, పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి సుఖం. ఆఖరికి మృత్యు సమయంలో కూడా కొడుకు తొడ మీద తలపెట్టుకుంటే తండ్రి అంత బాధని మర్చిపోయి ప్రాణత్యాగం చేస్తాడని. అంత గొప్ప సుఖాన్ని ఇచ్చావు, కొడుకుని ముట్టుకునే సుఖాన్ని. కాబట్టి అటువంటి స్పర్శ సుఖాన్ని ఇచ్చినందుకు నా చేత్తో చందనం తీసి నీకు అలదుతాను. బజారులో అమ్మిన చందనం ముక్క తీసుకొచ్చి గుండలో ఏదో నీళ్లు కలిపి కొయ్యగుండంతా పూసేయడం కాదు, చందనాన్ని అరగతీసి సమర్పణం చేస్తాను. అప్పటికి మూడు కృతజ్ఞతలు ఆవిష్కరించారు. 4వది సుఖస్థానము నాలుక. ఈ నాలుక ఉండబట్టి కదా అన్ని రుచులు, ఒక్క తీపి కాదు. ఆ తీపిలో మళ్ళీ ఎన్ని తీపులు, తిరుపతి లడ్డు ఒక తీపి, ఏదో మైసూరు పాకు ఒక తీపి, పాయసం ఒక తీపి, మామిడి పండు ఒక తీపి, పనసతొన ఒక తీపి. ఒక్క తీపిలో అన్ని తీపిలు తెలుసుకుని పొంగిపోతున్నాను నేను. ఇన్ని రుచులు తెలుసుకుని సంతోషించేటట్టుగా నాకు నాలుకని ఇచ్చినటువంటి నీకు కృతజ్ఞతగా నివేదన చేస్తున్నాను. అందుకు నీ నైవేద్యం ఏదో పండో కాయో బెల్లం ముక్కో నైవేద్యం. నిజానికి కాయ పెట్టకూడదు, పండే. ఏమండి సమోసా పెట్టకూడదా, పకోడీ పెట్టకూడదా నైవేద్యం? అంటే నీ భావములు సాత్వికములై ఉన్నాయి. సాత్విక భావనతో ఉన్నవాడు కనుక పదార్థము సాత్వికమై ఉంటుంది తప్ప రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థాన్ని నివేదనకు అంగీకరించాలి. అందుకే కాబట్టి అది నైవేద్యం. ఏది సాత్విక పదార్థమో, ఓ పాలో కాస్త పెరుగో ఓ బెల్లం ముక్కో అవి నైవేద్యం పెడతారు. ఇక మిగిలిపోయిందేది? చెవి. అసలు ఈ చెవే మనుష్య జన్మ యొక్క ఉద్ధరణకి ప్రధాన హేతు.
కన్ను చూడడానికి ఎంత ప్రధానమో ఈ చెవి మనిషి ఉద్ధరణ పొందడానికి అంత ప్రధానం. అందుకే వేదం భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది. మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎప్పుడూ మంచి మాటలను వినుగాక. నువ్వు చదువుకోకపోవచ్చు, కానీ ఒక్క మహాత్ముని యొక్క ప్రసంగాన్ని నువ్వు వింటే 100 పుస్తకములు చదివినట్టు అవుతుంది. ఒక పరమాచార్య అనుగ్రహ భాషణం మీరు చదివారనుకోండి, పరమేశ్వర సంభాషణం మీరు విన్నట్టు. కాబట్టి ఇప్పుడు వినడం ద్వారా మీలో జ్ఞానము కలుగుతోంది. ఈ జ్ఞానము కలగడం చెవుల వలన ఎన్ని మాటలు వింటున్నారో, ఇన్ని విని ఇన్ని సుఖాలు. కొడుకు మాట్లాడితే ఓ సుఖం, మనవడు మాట్లాడితే ఓ సుఖం, అల్లుడు మాట్లాడితే ఓ సుఖం, కూతురు వచ్చి నాన్నగారండి చేతులు పట్టుకుంటే ఓ సుఖం, భార్య వచ్చి ఎందుకు అలా బెంగ పెట్టుకుంటారు, మీరు నమ్ముకున్న పరమేశ్వరుడు మీకు లేడు అని వీపు మీద చెయ్యేస్తే ఒక సుఖం, గురువుగారు వచ్చి తల మీద చెయ్యి పెట్టినప్పుడు కలిగేటటువంటి సుఖం అసలు దేని చేత చెప్పడానికి వీలు లేని సుఖం. ఇన్ని సుఖాలన్నీ కూడా నువ్వు ఆ మాటల వలన చెవుల ద్వారా పొందుతున్నావు. ఇన్ని సుఖములను నువ్వు చెవుల వలన పొంది జ్ఞానాన్ని పొందుతున్నావు కనుక 108 నామములో 1000 నామములో చెప్పి పువ్వులతో పూజ చేస్తారు ఈ శబ్దములకు ప్రతీకగా. అయితే ఏమంటే దీపం అంటే పోని వెలుతురు, బెల్లం ముక్క అంటే నాలుగుకి సంబంధం, ధూపానికి ముక్కుకి సంబంధం, ఏదో చందనానికి చర్మానికి సంబంధం, శబ్దానికి పువ్వుకి సంబంధం ఏమిటి? మరి చెవికి కృతజ్ఞతగా, శబ్దమునకు కృతజ్ఞతగా పువ్వు వాడడం ఏమిటి? తప్పు కదా? అంటే పువ్వుల కొరకే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. ఆ ఝంకారములు ఇంకా ఎవ్వరి కొరకు కాదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.